గుత్తి వంకాయ మసాలా కూర చూద్దాము. ప్యాన్‌లోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, శనగగింజలు, ధనియాలు, కాజు వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత నువ్వులు, ఇంకా గసగసాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసి లాస్ట్‌లో కొబ్బరి పొడి వేసి ఫ్రై చేయండి. మొత్తం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. నీట్‌గా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటోలు, అల్లం, ఇంకా తెల్లగడ్డ కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం, ఇంకా పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. అవసరం అనిపిస్తే వాటర్ వేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసుకొని వంకాయల్ని మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు దాన్నంతా కూడా పక్కన తీసేసి అదే ఆయిల్‌లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకొని మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత వంకాయలు కూడా వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించి వంకాయలు బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకొని లాస్ట్‌లో సర్వ్ చేసుకోవడమే.